హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగహరీష ఇండియన్ ఫుడ్ రెసిపీస్. ఇవాళ మనం చేసుకోబోయే కర్రీ ఆనియన్ కర్రీ. ఇది పూరీలోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, 1 బిగ్ ఆనియన్, 2 గ్రీన్ చిల్లీస్. ఇవి గ్రీన్ చిల్లీస్ స్పైసీగా ఉంటాయి, సో నేను ఇక్కడ 2 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. సిలాంత్రో, మస్టర్డ్ సీడ్స్, జీరా, సాల్ట్ టు టేస్ట్, ఆయిల్. ఇక్కడ నేను వరిపిండి తీసుకున్నాను, రైస్ ఫ్లోర్. ఇది 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఈ కర్రీలో ఐదర్ మీరు శనగపిండి అన్నా వరిపిండి అన్నా వాడచ్చు, కానీ నేను ఇక్కడ వరిపిండి వాడుతున్నాను, శనగపిండి వాడట్లేదు. సో ఇది వరిపిండి ఒక 5 స్పూన్స్ ఆఫ్ వాటర్లో, లేకపోతే హాఫ్ కప్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా, పసుపు చిటికెడు. పాన్లో ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మస్టర్డ్ సీడ్స్, జీరా యాడ్ చేసుకోండి. మస్టర్డ్ సీడ్స్, జీరా వేగుతున్నాయి కదా, ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ తీసుకున్నాం. ఆనియన్స్ కూడా వేగాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు కొంచెం పసుపు, కరివేపాకు, డ్రై కర్రీలోకి తీసుకుంటున్నాను ఇక్కడ, కొంచెం వేగాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం. సాల్ట్ మీకు సరిపడగా వేసుకోండి. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం. వరిపిండి తీసుకున్నాం కదా, దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. లమ్స్ లేకుండా మిక్స్ చేసుకున్నాం కదా, కర్రీలో యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది కదా, ఇప్పుడు కలిపి పెట్టుకున్న వరిపిండి మిక్చర్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. ఇది ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి, మూత పెట్టకుండా కుక్ చేసుకోండి. వరిపిండి వేసుకున్నాక మధ్యలో తిప్పుతూ ఉండండి, ఎందుకంటే అడుగున అంటుకోకుండా ఉంటుంది. ఓకే, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆనియన్ కర్రీ రెడీ అయింది. ఇది ట్రై చేసి మీ వాల్యుబుల్ సజెషన్స్ పంపించండి. థ్యాంక్ యూ.